హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. వచ్చేసాడు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్‌లో చెప్పండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి షాపింగ్ అనమాట. మా యానివర్సరీ డేట్ అయితే దగ్గరికొస్తుంది. సో, మేమైతే షాపింగ్ చేయడానికి వచ్చాం. పొద్దున్నుంచి అడిగితే ఇప్పటికైతే వచ్చాడనమాట మాల్‌కి షాపింగ్‌కి. ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేయండి. మాల్ ఎంట్రన్స్‌లోనే మనకి సెక్యూరిటీ చెక్ అయితే జరిగింది. తర్వాత ఇంకా ఎంట్రన్స్ నుండి స్ట్రెయిట్‌గా ఫస్ట్ అయితే మెన్స్ సెక్షన్‌కొచ్చేసాను. ఇక్కడ కొన్ని రీసెంట్ అరైవల్స్ అయితే పెట్టారనమాట. కొన్ని లైట్ పేస్టల్ కలర్స్, చెక్స్, స్ట్రైప్స్ అన్నీ సూపర్‌గా ఉన్నది కలెక్షన్ అయితే. ఫస్ట్ ఇంకా కపిల్ వచ్చేసి వన్ బై వన్ తీసుకొని చూపిస్తున్నాడనమాట నాకు. ఇది బావుందా? అది బావుందా? అని చెప్పి. కొన్ని సాఫ్ట్ కలర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ కొన్ని సెక్షన్స్ అయితే పెట్టారు కదా! సో, దాంట్లో చాలా షర్ట్స్ చూసాడు. బట్ కొన్ని షర్ట్స్ నచ్చలేదనమాట. ఎక్కువ చెక్సే ఉన్నాయి. బట్ మనం మైండ్‌లో ఒకటి పెట్టుకొని వస్తాము. ఆ షర్ట్ దొరికే వరకు చూస్తూనే ఉంటాడనమాట. ఫైనల్‌లో ఒక వైట్ షర్ట్ అయితే చాలా అనిపిచ్చింది. తీసుకుందామని చెప్పైతే ఇక్కడ చూసుకుంటున్నాడు. చూస్తే మెటీరియల్ చాలా బావుంది. అండ్ డిన్నర్‌కి, నైట్ ఏమైనా పార్టీస్‌కి కూడా చాలా బావుంటది. చైనీస్ కాలర్ వచ్చిందనమాట. చాలా బావుంది షర్ట్ అయితే. సో, తీసుకుందామని అయితే ట్రయల్ రూమ్‌కెళ్ళాడు. ఇంకా కపిల్ అలా వెళ్ళగానే షాపింగ్ మధ్యలో వాక్ చేస్తుంటే సైడ్‌లో ఒక ఫుల్ మిర్రర్ కనిపించిందనమాట. ఇంకా నాకు మిర్రర్ చూస్తే ఆగదు. వెంటనే కొన్ని వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని స్మాల్ వీడియో క్లిప్స్ కూడా తీసుకుంటున్నాను. జస్ట్ చెకింగ్ ఫర్ అవుట్‌ఫిట్ లాగా అనమాట. మిర్రర్ చాలా బావుంటుంది ఇక్కడ. లైటింగ్ సెటప్ కూడా బావుంటుంది కదా! ఎక్కువ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడానికి బావుంటుంది. సో, ఎప్పుడు మాల్‌కొచ్చినా కూడా నేను చాలా వీడియోస్ అండ్ ఫోటోస్ తీస్తాను ఇక్కడ. నేను ఇంక అలా ఫోటోస్ తీసుకున్న టైంలో ఇంకా కపిల్ అయితే వచ్చేసాడనమాట. సో, షర్ట్స్ అండ్ యాక్సెసరీస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ అయితే జీన్స్ కోసం మెన్స్ సెక్షన్‌లో సెపరేట్ ఏరియాకైతే వెళ్ళామనమాట. ఫస్ట్ కొన్ని ర్యాక్‌లో లైట్ డెనిమ్ జీన్స్ చూసాము. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా ఉంది. కలర్ కూడా చాలా నీట్‌గానే ఉన్నాయి. అనుకున్నంత లేట్ ఏం చేయలేదు. ఫాస్ట్‌గానే వచ్చాడు. సో, ఆ ప్యాంట్ వచ్చి నచ్చలేదంట. సో, ఇంకా ఇక్కడ ఏమైనా టీ షర్ట్స్ ఏవైనా కనిపిస్తాయేమో అని చెప్పి చెక్ చేస్తున్నాడు. కపిల్ చూడండి షాపింగ్‌లో తీసుకున్న బ్యాగ్‌ని కుక్క పిల్లలా లాక్కుని అయితే పోతున్నాడు. అలా మొత్తం మాల్ అంతా తిరుగుతున్నాడనమాట. నేను చూస్తున్నాను అసలు ఆగుతాడా లేదా అని చెప్పి. దాన్ని మొత్తం లాక్కుని వెళ్ళిపోతున్నాడు. బాబోయ్! గర్ల్స్ ఎక్కువ టైం తీసుకుంటారంటారు గానీ షాపింగ్‌లో ఇక్కడ చూడండి మెన్నే కపిల్ చూడండి అసలు 2 అవర్స్ నుంచి బోటమ్స్ చూస్తూనే ఉన్నాడు. షాపింగ్ వచ్చి 2 అవర్స్ అయింది. షాపింగ్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు. నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాను. అసలు షాపింగ్ చేస్తున్నాడా? ఇంకేమైనా చేస్తున్నాడా? అని చెప్పి. ఇంటర్వ్యూ కూడా ఇంతసేపు చేయరనమాట. సో, అంతసేపు చేస్తున్నాడు కపిల్ అయితే. ఇంకా లేడీస్ సెక్షన్‌లో ఒక రౌండ్ ఏద్దామని అయితే స్టార్ట్ అయ్యాననమాట. మాల్ అంతా కూడా ఒకసారి తిరిగాను. బట్ నాకు అంత పెద్ద కలెక్షన్ ఏమి అనిపించలేదు. అండ్ ఎక్స్‌పెక్టేషన్ మనకి ఒకటి ఉంటుందని చెప్పాను కదా! సో, అంత ఎక్స్‌పెక్ట్ చేసేంత కలెక్షన్ అయితే ఇక్కడ ఏం లేదు. సో, ఇంకా చూసాను. చాలా డ్రెసెస్ అయితే చూసాను. కానీ అంత బాలేవనమాట అవి. ఇంకా లేట్ చేయకుండా మేమైతే ఇంక బిల్లింగ్‌కెళ్ళిపోయాము. బిల్డింగ్ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉంది. వీకెండ్స్‌లో వచ్చాము. వీకెండ్ ఏం కాదు. వీక్ డేస్‌లో కూడా చాలా క్రౌడ్ ఉంటది ఈ మాల్స్‌లో. ఎప్పుడు షాపింగ్ వచ్చినా అంతే పెద్ద లైన్ ఉంటది. ఆ లైన్‌లో నుంచున్నప్పటికి హాఫ్ అన్ అవర్ అనమాట. షాపింగ్ అంటే ఎక్కువ టైం పడతది ఇక్కడైతే. సో, ఇంకా షాపింగ్‌లో ఫుల్‌గా తిరిగి అయితే నాకైతే చాలా ఆకలేసిందనమాట. ఇంకా లేట్ చేయకుండా బిల్ అయితే పే చేసేసి 4థ్ ఫ్లోర్‌కెళ్ళిపోయాము. ఫుడ్ కోర్ట్ వచ్చేసి 4థ్ ఫ్లోర్‌లో ఉందనమాట. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇదొక టెన్షన్ ఏంటంటే అక్కడికెళ్ళాక ఫస్ట్ అవన్నీ చూసి ఏం ఆర్డర్ ఇవ్వాలో అయితే కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాను నేను. ఫస్ట్ డిసైడ్ అవ్వననమాట. ఏం తినాలో అది తినాలి, ఇది తినాలి అనుకుంటాం కానీ లాస్ట్‌కి ఏం తినము. ఏదో ఒకటైతే ఆర్డర్ ఇమ్మని చెప్పాను. తనైతే ఎళ్ళాడు. సో, నేను ఇక్కడ కూర్చున్నాననమాట. ప్లేసెస్ కూడా ఉండవు ఇక్కడ వీకెండ్ కాబట్టి. సో, ఒక ప్లేస్ అయితే దొరికింది. ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయాను. సో, కపిల్ అయితే ఆల్రెడీ డిసైడ్ అయ్యాడంట పిజ్జా అయితే తినాలని చెప్పి. ఇంకా నాకైతే చెప్పకుండా స్ట్రెయిట్‌గా అయితే పిజ్జా కౌంటర్ దగ్గరికెళ్ళి లైన్‌లో నించున్నాడు. కొంచెం వెయిట్ చేసాము. తర్వాత ఇంకా హాట్ పిజ్జా తీసుకొని అయితే వచ్చేసాడు. చాలా క్రిస్పీగా స్మెల్‌తో చాలా బాగుందనమాట చూడ్డానికి. ఎప్పుడెప్పుడు తిందామని అయితే ఉంది. We rise like tall buildings as the chemicals they take us higher.
కపిల్ షర్ట్ సెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టీ షర్ట్స్ అండ్ బాటమ్స్ తీసుకోవడానికి వేరే సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్ చాలా బాగున్నాయి అనమాట. పేస్టల్ కలర్స్ లో సూపర్ షేడ్స్ ఉన్నాయి. మింట్ గ్రీన్, బేబీ బ్లూ, సాఫ్ట్ పీచ్ అన్నీ చూసాం అనమాట. సో తినైతే సైజెస్ కంపేర్ చేసుకుంటున్నాడు. టీ షర్ట్ కొంచెం ఫిట్ అండ్ పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి తినైతే ఇక్కడే సైజ్ చూసుకుంటాడు అనమాట. అసలు ఇంకా ట్రయల్ రూమ్కి అయితే వెళ్తున్నాడు. దీంతో పాటు ఒక షర్ట్ కూడా తీసుకున్నాడు. అది నేను వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను అనమాట. సో తను ట్రయల్కి వెళ్ళొచ్చేలోపు నేనైతే ఒక షాప్ అంతా ఒక రౌండ్ వేస్తాను, అసలు లేడీస్ కలెక్షన్ ఎలా ఉందో. సో రండి మీరు కూడా నాతో పాటు. సో ఇంకా కపిల్ అయితే ట్రైల్ వేసుకుని వచ్చాడనమాట. కొన్ని షర్ట్స్ అండ్ బాటమ్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే. సో ఇంకా ఫైనల్గా టీ షర్ట్స్ అండ్ బాటమ్స్ అయితే ఇక్కడే ఫిక్స్ చేసుకుని తీసేసుకున్నాము. చూస్తుంటే ఈ షాప్లో కూడా ఫుల్ రష్ అయితే స్టార్ట్ అయిపోయింది. బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెద్ద లైన్ ఉందనమాట. మేము వెళ్ళేటప్పటికే జిగ్జాగ్ లాగా. ఇంకా మేము కూడా లైన్లో వెయిట్ చేస్తూ బిల్లింగ్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఒకసారి మాల్ అంతా అయితే తిరుగుతున్నాం అనమాట. మాల్లో అయితే పారాషూట్ డెకరేటివ్ లైటింగ్స్ పెట్టారు. చాలా బాగుంది. ఫెస్టివ్ వైబ్ లాగా ఫుల్ కలర్ఫుల్ అండ్ బ్రైట్గా ఉందన్నమాట. సో ఇంక మాల్ అంతా తిరుగుతుంటే మాకైతే ఇక్కడ ఒక షాప్ కనిపించింది, డాలర్ స్టోర్ అని చెప్పి. అసలు ఏముంటుందని చెప్పి అయితే వెళ్ళాము. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు దాంట్లో. అసలు ఏముంటుంది లోపలని చెప్పి అయితే చూడడానికి వెళ్ళాం. మీరు కూడా నాతో పాటు వచ్చి అసలు అక్కడ ఏముందో చూడండి. ఇక్కడ వచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ అండర్ 49 to 400 రూపీస్ లోపే ఉన్నాయన్నమాట. సో లేడీస్ కలెక్షన్ ఫుల్గా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. మినిమల్ జ్యువెలరీ పీసెస్, ఎవ్రీడే మేకప్ ఎసెన్షియల్స్, క్యూట్ చాక్లెట్స్, మినీ డ్రింక్స్ అన్నీ చాలా బాగున్నాయన్నమాట. చాలా తక్కువ ప్రైస్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. స్టోర్ కూడా చాలా బాగుంది. సో నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను యూజ్ అయ్యేవి. ఇంకా వాటిని బిల్ చేయించేసుకుందాము. నెక్స్ట్ లిప్స్టిక్ అండ్ లిప్ గ్లాస్ కోసం జూడియోకి అయితే వచ్చాము. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మేకప్ ఐటమ్స్ మీద ట్రయల్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. షేడ్స్ని హ్యాండ్ మీద కానీ స్వాచ్ చేసేసి కంపేర్ చేసుకోవచ్చు. లైట్ షేడ్స్, న్యూడ్ టోన్స్, గ్లాసీ ఫినిషెస్ అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ప్రైసెస్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. అండ్ ఇక్కడ నేనైతే చాలా షేడ్స్ అయితే ట్రై చేశాను అనమాట. సో జూడియోలో మేకప్ సెషన్లో అన్నీ నీట్గా అరేంజ్ చేస్తారు. కలర్స్ కూడా చాలా బాగుంటాయి పిక్ చేసుకోవడానికి అయితే. అండ్ ఇక్కడ నేను 2-3 లిప్స్టిక్స్ అండ్ 1 లిప్ గ్లాస్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. ఫైనల్గా మా యానివర్సరీ షాపింగ్ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. బాయ్ బాయ్.